వైసీపీ చేపట్టిన కోటి సంతకాలు గవర్నర్ కి సమర్పణ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉద్యమం పార్టీకి అనుకున్న మైలేజ్ తీసుకొచ్చింది. ఇప్పటితో ఒక దశ ఉద్యమం పూర్తయినా ఇకపై న్యాయ పోరాటం వైపు వెళ్తామంటోంది వైసీపీ. ఇక్కడితో అయిపోలేదు, ఇంకా ఉంది అంటున్నారు వైఎస్ జగన్. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ల పీపీపీకి వ్యతిరేకంగా సేకరించిన సంతకాలను గవర్నర్ కు సమర్పించింది వైసీపీ. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల కాపీలున్న వాహనాలను జెండా ఊపి లోక్ భవన్ కు పంపించారు వైఎస్ జగన్. ఆ తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ప్రజా ఉద్యమంపై, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై, ప్రభుత్వ విధానాలపై జగన్ విస్తృతంగా మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజా ఉద్యమం ఘన విజయం సాధించిందని జగన్ అన్నారు. లక్ష్యాన్ని మించి ఏకంగా 1,04,11,136 సంతకాలు సేకరించడం ఒక చరిత్రగా అభివర్ణించారు జగన్. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాలు చేయడం ఈ ఉద్యమానికి వచ్చిన విశేష మద్దతుకు నిదర్శనమన్నారు. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు జగన్. వైసీపీ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే మెడికల్ కాలేజీలు తీసుకున్న వారంతా జైల్లో ఉంటారని వార్నింగ్ ఇచ్చారు. మెడికల్ కాలేజీలను ఎవరు తీసుకున్నా సరే ఖచ్చితంగా జైలుకు పంపుతామన్నారు. రేపొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. మధ్యాహ్నం పార్టీ ఆఫీస్ నుంచి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో విజయవాడ వెళ్లారు జగన్. ముందుగా అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం వద్ద నివాళులర్పించారు. అక్కడి నుంచి లోక్ భవన్ కు బయలుదేరారు. లోక్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి గవర్నర్ కు కోటి సంతకాల ప్రతులను అందజేశారు. మెడికల్ కాలేజ్ల పీపీపీపై ప్రజల అభిప్రాయాలను గవర్నర్ కు వివరించారు జగన్. పీపీపీకి వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్నారు జగన్. ప్రజల ఆకాంక్షను గవర్నర్ కు స్పష్టంగా తెలియజేశామని చెప్పారు. మెడికల్ కాలేజీలకు ఏడాదికి 1,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేరా అని జగన్ ప్రశ్నించారు. పెట్టలేకపోతే అలా వదిలేయాలి. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేస్తామన్నారు. తమకు క్రెడిట్ వస్తుందేమోనన్న భయంతో పేదలకు నష్టం చేయడం సరికాదన్నారు. మీకు చేయడం ఇష్టం లేకపోతే, మీకు డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేకపోతే వదిలేయండి. మేము వచ్చిన తర్వాత మేము ఖర్చు చేస్తాం, మేము పూర్తి చేస్తాం. మా క్రెడిట్ వస్తుందేమో అని చెప్పి ఒకవైపున కాలేజీలన్నీ కూడా కట్టకుండా వదిలేసి రెండో వైపున కాలేజీలన్నీ స్కాములు చేస్తూ అమ్మేస్తా ఉన్నాం. భవిష్యత్ కాలంలో ఈ 17 మెడికల్ కాలేజీలే 1,00,000 కోట్లు పైసలు కాస్ట్ అవుతుంది. అంతా ప్రైవేట్ అయితే సామాన్య కుటుంబాల పిల్లలు వైద్య విద్య చదవగలరా అని జగన్ ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్కి ఇవ్వడం ఒక పెద్ద స్కామ్ అని ఆరోపించారు. ఆ కాలేజీల సిబ్బంది జీతాలను ప్రభుత్వం ఇవ్వడం అతిపెద్ద స్కామ్ అన్నారు. చంద్రబాబు తన స్కామ్లకు కొత్త స్కామ్లు జోడిస్తున్నారని ఆరోపించారు. 17 మెడికల్ కాలేజీలు 1,00,000 కోట్ల విలువైన ఆస్తి. అవి కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపగలవని జగన్ చెప్పారు. గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ ఎక్విప్మెంట్, గవర్నమెంట్ జీతాలు, ప్రైవేట్ వానికి పేరు, మళ్ళా మోసం చేసేందుకు, డైవర్షన్ చేసేదానికి ఈయనకేమంటాడు? గవర్నమెంట్ పేరు మాత్రమే పెడతామని అంటాడు. పీపీపీ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా రేపు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనుంది వైసీపీ. మరి వైసీపీ న్యాయ పోరాటం ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి.